ఐపీఎల్ మహాసంగ్రామానికి సర్వం సిద్ధమైంది. మార్చ్ 22 నుండి ఐపీఎల్ 2025 సీజన్ స్టార్ట్ కానుంది. అండ్ లాస్ట్ ఇయర్ మన ఐపీఎల్ యాక్యురసీ ఆల్మోస్ట్ 90%. సో ఈ ఇయర్ కూడా మన ప్రిడిక్షన్స్ తో బుకీని షేక్ చేద్దాం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ ఏడాది జరిగే మొదటి మ్యాచ్ లోనే టఫెస్ట్ ఫైట్ చూడబోతున్నాం. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ మరియు టాప్ ఫ్యాన్ బేస్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగబోతుంది. సో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతున్న ఓపెనింగ్ మ్యాచ్ పై చాలా అంచనాలున్నాయి. లాస్ట్ ఇయర్ వార్ వన్ సైడ్ చేసిన కేకేఆర్ టీం తమ ఫామ్ ని కంటిన్యూ చేస్తారా లేదా ఆర్సీబీ రజత్ పటిదార్ క్యాప్టెన్సీలో ఓపెనింగ్ మ్యాచ్ విన్నింగ్ నోట్ తో స్టార్ట్ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అండ్ మెగా యాక్షన్ తర్వాత ఇరు జట్లు చాలా బ్యాలెన్స్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ గా కనిపిస్తున్నాయి. సో హెడ్ టు హెడ్ స్టాట్స్ ఒకసారి చూసుకుంటే కేకేఆర్ దే అప్పర్ హ్యాండ్. ఇరు జట్లు ఓవరాల్ గా 34 మ్యాచెస్ ఆడితే ఆర్సీబీ 14 మ్యాచెస్ లో గెలిస్తే కేకేఆర్ 20 మ్యాచెస్ లో గెలిచింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ చూసుకున్న ఆర్సీబీ పై 2 మ్యాచెస్ గెలిచి ప్యూర్ డామినెన్స్ చూపించింది కేకేఆర్. ఎనీవే మ్యాచ్ జరగబోయే ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. పిచ్ కూడా చాలా చిన్నది కాబట్టి ఇరు జట్లలోనూ పవర్ హీటర్స్ ఉన్నారు. సో ఈ మ్యాచ్ లో పరుగుల ప్రవాహాన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఈ పిచ్ లో ఓవరాల్ గా 93 మ్యాచెస్ ఆడితే మోటార్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 38 టైమ్స్ గెలిస్తే చేజ్ చేసిన టీమ్స్ 55 టైమ్స్ గెలిచాయి. దీన్ని బట్టి చూసుకుంటే చేజ్ చేసే టీం కి అడ్వాంటేజ్ ఉండవచ్చు. సో టాస్ గెలిచిన కెప్టెన్ అబ్సల్యూట్ కి బౌలింగ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 166 రన్స్. ఇక టీమ్స్ విషయానికి వస్తే మనం ముందుగా హోమ్ టీం అయిన కేకేఆర్ గురించి మాట్లాడుకుందాం. సో కేకేఆర్ వాళ్ళు ఈ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ లా బరిలోకి రానున్నారు. అండ్ ఒకసారి కేకేఆర్ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ గా క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్ రానున్నారు. అలానే నెంబర్ 3 లో అజింక్య రహానే, నెంబర్ 4 లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 5 లో రింకు సింగ్, నెంబర్ 6 లో ఆండ్రూ రసూల్, నెంబర్ 7 లో రమన్దీప్ సింగ్, నెంబర్ 8 లో హర్షిత్ రాణా, నెంబర్ 9 లో వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 లో వైభవ్ అరోరా, నెంబర్ 11 లో స్పెన్సర్ జాన్సన్, ఆండ్రిచ్ నాకియా రానున్నారు. అలానే ఇంపాక్ట్ ప్లేయర్ గా మనీష్ పాండే ఆర్ మయాంక్ మార్కండే వచ్చే అవకాశం ఉంది. ఆర్సీబీ విషయానికి వస్తే ఎప్పట్లానే వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బట్ ఈ సీజన్ మాత్రం ఫ్రెష్ టీమ్, న్యూ కెప్టెన్సీతో సిద్ధమయ్యారు. అండ్ ఒకసారి ఆర్సీబీ ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ రానున్నారు. నెంబర్ 3 లో రజత్ పాటిదార్, నెంబర్ 4 లో లియామ్ లివింగ్ స్టోన్, నెంబర్ 5 లో టీమ్ డేవిడ్, నెంబర్ 6 లో జితేష్ శర్మ, నెంబర్ 7 లో కృణాల్ పాండ్యా, నెంబర్ 8 లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 9 లో జాస్ హెజల్వుడ్, నెంబర్ 10 లో రషీద్ సలాం, నెంబర్ 11 లో యశ్ దయాల్ రానున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా స్వప్నిల్ సింగ్ ఆర్ సుయాంశు శర్మ వచ్చే అవకాశం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కీ ప్లేయర్స్ ఆఫ్ డ్రీమ్ టీమ్ విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్ స్టోన్, జాస్ హెజల్వుడ్, యశ్ దయాల్, క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, వరుణ్ చక్రవర్తి. కెప్టెన్ సునీల్ నారాయణ్, వైస్ కెప్టెన్ లియామ్ లివింగ్ స్టోన్. ఫైనలీ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ సాలిడ్ గా కనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్ లో చూసుకుంటే ఇరు జట్లలో పవర్ హిట్టర్స్ ఉన్నారు. బౌలింగ్ పరంగా ఆర్సీబీతో కంపేర్ చేస్తే కేకేఆర్ కాస్త స్ట్రాంగ్ గా ఉంది. సో ఇరు జట్లు పేపర్ పై బలంగా కనిపిస్తున్నా డీప్లీ అబ్జర్వ్ చేస్తే ఆర్సీబీకే ఎడ్జ్ ఉంది. సో ఇదైతే ఫైనల్ ప్రిడిక్షన్ అస్సలు కాదు. మన టెలిగ్రామ్ లింక్ బయోలో ఇస్తా, జాయిన్ అయిపోండి. మ్యాచ్ రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తా గాయస్, లింక్ బయోలో ఉంది. డ్రీమ్ టీమ్ అప్డేట్స్ ఉన్నా టాస్ తర్వాత ప్రొవైడ్ చేస్తా. సో ఫటాఫట్ జాయిన్ అయిపోండి గాయస్.